హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివప్రసాద్. వెల్కమ్ టు ఈ స్టడీ తెలుగు యూట్యూబ్ ఛానల్. రాబోయే వారం రోజుల్లో మనకు డిఎస్సి ఎగ్జామ్ ఉన్నందున ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని క్షుణ్ణంగా చదివి పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నాడని అనుకుంటున్నాను. అదేవిధంగా మనకు గత టెట్ కానీ డిఎస్సి కానీ తెలంగాణ నది వ్యవస్థకు సంబంధించి 1 లేదా 2 బిట్స్ రావడం జరిగింది. రాబోయే వారం రోజుల్లో కూడా ఈ తెలంగాణ నది వ్యవస్థ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున మనం ఈరోజు తెలంగాణ నది వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన భారతదేశం అనేది విశాలమైన దేశం. ప్రముఖ నగరాలైన పురాతన కాలం నుంచి చూసుకున్నట్లయితే ప్రముఖ నగరాలన్నీ నది తీరం వెంబడే వెలిసినాయి. నది తీరం వెంబడ వెలిసిన నగరాలన్నీ ఎంతో అభివృద్ధి చెందినాయి. మనము మహాజానపదాలని పిలువబడుతున్న మగధ రాజ్యం అనేది గంగా నదిని ఒడ్డునే వెలిసి అన్ని రాజ్యాలని జయించింది. అదేవిధంగా మన భారతదేశంలోని నదులను పుట్టుక ఆధారంగా 2 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది హిమానీ నదులు, రెండవది ద్వీపకల్ప నదులు. ఈ హిమానీ నదులు అంటే హిమాలయాల పర్వతాల్లో పుట్టి ఉత్తర భారతదేశంలో ప్రవహించి సముద్రంలో కలిసే నదులు. ఉదాహరణకు చూసుకున్నట్లయితే గంగా. ఈ ద్వీపకల్ప నదులు అంటే మనకు పీఠభూముల్లో పుట్టి మనకు ఈ దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదులు. గోదావరి. ఈరోజు మన తెలంగాణ నది వ్యవస్థ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే తెలంగాణ నది వ్యవస్థ. మనం ఈరోజు తెలంగాణ నది వ్యవస్థ గురించి తెలుసుకుంటున్నాం. మన తెలంగాణలో హిమనీ నదులు ప్రవహించడం లేదు కనుక మనం ఈరోజు ద్వీపకల్ప నదుల గురించి చర్చించుకుందాం. మనం చూసుకున్నట్లయితే మన తెలంగాణలో ప్రముఖంగా ప్రవహించే నదులు ఏమంటే గోదావరి, రెండవది కృష్ణా నది, ఈ గోదావరి నది అనేది దక్షిణ భారతదేశంలో అతిపెద్దది. దక్షిణ భారతంలో పెద్దది. దక్షిణ భారతదేశంలో పెద్దది మరియు ద్వీపకల్ప నదులలో పెద్దది. ద్వీపకల్ప నదులలో కూడా పెద్దది. అయితే మొత్తంగా భారతదేశంలో చూసుకుంటే 2వ పెద్ద నది. మొదటిది ఏంటంటే గంగా నది. ఇది భారతదేశంలో దీని పొడవు వచ్చేసరికి 2525 కిలోమీటర్లు. రెండవ నది అయిన గోదావరి చూసుకున్నట్లయితే 1465 కిలోమీటర్లు. ఈరోజు మనకు తెలంగాణలో ప్రవహించే ముఖ్యమైన గోదావరి నది గురించి చర్చించుకుందాం. ఇది మన భారతదేశం అనుకున్నట్లయితే ఇది పశ్చిమ కనుమలు. దీనికి సహ్యాద్రి పర్వతాలని మరొక పేరు. ఈ గోదావరి నది ఈ పశ్చిమ కనుమల్లోని నాసిక్ త్రయంబకేశ్వర్ అనే ప్రదేశం ఈ గోదావరి నది యొక్క జన్మస్థలం. ఇది నాసిక్ త్రయంబకేశ్వరంలోని బిలా అనే సరస్సులో జన్మిస్తుంది. ఇది సముద్ర మట్టానికి
920 మీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి 920 మీటర్ల ఎత్తులో 3018 అడుగుల ఎత్తులో ఉంటుంది దీని జన్మస్థలం. ఈ గోదావరి నది యొక్క జన్మస్థలం సముద్ర మట్టానికి 920 మీటర్ల ఎత్తు అయితే 3018 అడుగుల ఎత్తులో నాసిక్ త్రయంబకేశ్వరంలోని బిలా అనే సరస్సులో ఈ గోదావరి నది అనేది జన్మిస్తుంది. ఈ గోదావరి నది అనేది మనకు మొత్తంగా 7 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ రైతులకు, పరిశ్రమలకు, మత్స్య సంపదకు నిలువై ఉంది. మనకు మొదటగా ఎక్కడ పుడుతుందంటే ఈ నది మహారాష్ట్రలో పుడుతుంది, తర్వాత తెలంగాణలో ప్రవహిస్తుంది, తర్వాత మూడో రాష్ట్రం చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్, నాలుగో రాష్ట్రం చూసుకున్నట్లయితే ఒడిస్సా, ఐదవ రాష్ట్రం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్, ఆరవ రాష్ట్రం చూసుకున్నట్లయితే కర్ణాటక, ఏడవ రాష్ట్రం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్. మనకు గోదావరి జన్మస్థలం మహారాష్ట్రలో ఉంది. గోదావరి సముద్రంలో కలిసే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. జన్మస్థలం మహారాష్ట్ర, గోదావరి సముద్రంలో కలిసే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. ఈ 7 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఈ 7 రాష్ట్రాలలో ఉపనదులన్నింటినీ కలుపుకొని భారతదేశం తెలంగాణలో 79% నది తీర ప్రాంతాన్ని కలిగి ఉంది, నది పరివారక ప్రాంతాన్ని కలిగి ఉంది. ఇది ఈ 79% ఏంటంటే తెలంగాణలో నది పరివాహక ప్రాంతం ఈ గోదావరి నదే కలిగి ఉంది. ఇది మొత్తం భారతదేశం భూభాగంలో 10% ఆక్రమించింది. ఇది మొత్తం భారతదేశ భూభాగంలో 10% ఆక్రమించింది. దీని పరివాహక ప్రాంతం మొత్తం చూసుకున్నట్లయితే 3,15,000 చదరపు కిలోమీటర్లు. ఈ గోదావరి నది యొక్క పరివాహక ప్రాంతం చూసుకున్నట్లయితే ఇగో మనం దీన్ని ఏమంటామంటే పరివాహక ప్రాంతం. అంటే ఈ గోదావరి నది ఎంత మేరకు విస్తరించి ఉందో దాన్ని మనం పరివాహక ప్రాంతం అంటాము. ఈ పరివాహక ప్రాంతం వచ్చేసరికి 3,15,000 చదరపు కిలోమీటర్లు. దీని పరివాహక ప్రాంతం వచ్చేసరికి 3,15,000 చదరపు కిలోమీటర్లు. ఈ విధంగా ప్రవహిస్తూ మనకు ఉపనదులతో కలిసి ప్రవహిస్తుంది. మనకు గోదావరి ఉపనదులు చూసుకున్నట్లయితే కొన్ని నదులు కుడివైపు నుండి కొన్ని నదులు ఎడమ వైపు నుంచి వస్తుంది. ఇది మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది ఎడమ వైపు, ఇది కుడివైపు. మనకు గోదావరి నదికి చాలా ఉపనదులు ఉన్నాయండి. మనకు చూసుకుంటే ఎడమ వైపు నుండి కలిసే ఉపనదులు ఉన్నాయి, కుడివైపు నుండి కలిసే ఉపనదులు ఉన్నాయి. కుడివైపు నుండి చూసుకుంటే మనకు గోదావరి నది ఉపనదులలో మంజీరా, మానేరు, ప్రవర, కిన్నెరసాని, కడెం, ఇవన్నీ గోదావరికి కుడివైపు నుండి వచ్చే కలిసే నదులు. సరే, ఎడమ వైపు నుండి వచ్చే ఉపనదులు ఏంటంటే ప్రాణహిత, ఇంద్రావతి, వార్ధా,
పెన్గంగా, వైన్గంగా, పూర్ణ, శబరి, సీలేరు. ఇవన్నీ ఎడమ వైపు నుంచి గోదావరిలో కలిసే ఉపనదులు. ఎడమ వైపు నుండి గోదావరిలో కలిసే ఉపనదులు. మనం గోదావరి ఉపనదులను చూసుకున్నాం కదా. ఈ గోదావరికి రకరకాల పేర్లతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు? రకరకాల పేర్లతో గోదావరిని పిలుస్తారు. పురాణాల్లో దీని పేరు తేలివాహ. పురాణాల్లో దీని పేరు తేలివాహ. ఈ గోదావరి నదికే వృద్ధగంగా, వృద్ధగంగోత్రి, ఇండియన్ రైన్, ఈ రైన్ నది అనేది యూరోప్లో ప్రవహించే ఒక నది. ఈ రైన్ నది అందమైన ఆల్ప్స్ పర్వతాలలో పుట్టి యూరోప్లో ప్రవహిస్తుంది. ఈ గోదావరి నది కూడా మన భద్రాద్రి కొత్తగూడెము మరియు ఆంధ్రప్రదేశ్లోని ఆహ్లాదకరమైన పాపికొండల గుండా ప్రవహిస్తుంది. కావున దీనికి ఇండియన్ రైన్ అనే ఇంకొక పేరు కూడా ఉంది. పురాణాల్లో దీని పేరు తేలివాహ, దీనికి ఇంకొక పేరు వృద్ధగంగా, వృద్ధగంగోత్రి, ఇండియన్ రైన్. ఇండియన్ రైన్ అనే పేరు పాపికొండల మధ్య ప్రవహిస్తూ ఆహ్లాదభరితమైన వాతావరణాన్ని కలిగి ఉంది కాబట్టి దీనికి ఇండియన్ రైన్ అనే పేరు కూడా కలది. అయితే మనకు ఈ గోదావరి నది అనేది ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో 772 కిలోమీటర్లు ప్రవహిస్తే ఏపీ అండ్ టీజీలో 772 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఓన్లీ తెలంగాణలో 560 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. 560 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ గోదావరి నదిపై మొదటి ప్రాజెక్ట్ ఏంటంటే జయకుడి. ఇది ఎక్కడుందంటే మహారాష్ట్రలో ఉంది. మన తెలంగాణలో గోదావరి నది మీద ఏర్పడ్డ తొలి ప్రాజెక్ట్ ఏంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఇది ఎక్కడుందంటే నిజామాబాద్ జిల్లాలో ఉంది. నిర్మల్ మరియు నిజామాబాద్ సరిహద్దులలో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో గోదావరి నది మీద ఏర్పడ్డ మొదటి ప్రాజెక్టు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ధవళేశ్వరం వద్ద కూడా సర్ అర్ధన్ కాటన్ దొర కట్టించిన ప్రాజెక్టు కూడా ఉంది. ఇప్పుడు సమస్యల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో జల వివాదానికి కారణమైన పోలవరం ప్రాజెక్టు కూడా ఏపీలో ఉంది. ఇది ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు. ఇది మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఇంత కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దాని మీద ఉన్న ప్రాజెక్టులు. అయితే మనకు గోదావరి నది అనేది రకరకాల ఉపనదుల కలయిక. అందులో మొదటిది మంజీరా. దీన్ని మహారాష్ట్రలో ఎంహెచ్లో ఏమని పిలుస్తారంటే మంజ్రా అని పిలుస్తారు. దీనికి ఇంకొక పేరు హిల్సా.
దీనికి ఇంకొక పేరు హిల్సా. ఇది మహారాష్ట్రలో దీని పేరు మంజ్రా. ఇది ఎక్కడ జన్మిస్తుందంటే మహారాష్ట్రలో మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాలలో జామ్కోడ్ వద్ద జన్మిస్తుంది. దీని మొత్తం ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుందంటే 644 కిలోమీటర్ల ఈ నది యొక్క పొడవు. ఈ నది పొడవు ఎంత? ఈ నది పొడవు చూసుకున్నట్లయితే 644 కిలోమీటర్లు. ఇది ఎక్కడ కలుస్తుందంటే తెలంగాణలో సంగారెడ్డి వద్ద నాగగిద్ద వద్ద. ఇది పొడవు 644 కిలోమీటర్లు. ఇది తెలంగాణలో సంగారెడ్డిలోని నాగగిద్దలూరు వద్ద ప్రవేశిస్తుంది. ఇలా ప్రవేశించి మనకు నారాయణఖేడ్, కామారెడ్డి వైపు ప్రవహించి నిజామాబాద్ జిల్లా కందుకూర్తి, గోదావరి నది కూడా తెలంగాణలో మొదటగా ప్రవేశించే ప్రదేశం నిజామాబాద్ జిల్లా కందుకూర్తి. ఇది రేంజల్ మండలంలో ఉంది. ఇక్కడ గోదావరి నది కందుకూర్తి వద్ద ప్రవహించిన తర్వాత ఇక్కడ గోదావరి, మంజీరా, హారిద్రా, ఈ 3 నదులు కలిసి త్రివేణి సంగమం ఏర్పడతాయి. ఈ 3 నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడతాయి. మనకి ఏ నదులు చూసుకున్నట్లయితే మంజీరా నది అనేది మహారాష్ట్రలోని బాలాఘాట్, జామ్కోడ్ కొండలలో జన్మిస్తుంది. దీనికి మహారాష్ట్రలో మాంజరా నది అనే పేరుంది. దీనికి ఇంకొక పేరు వచ్చేసరికి హిల్సా నది. ఈ హిల్సా లేదా మంజీరా నది పొడవు 644 కిలోమీటర్లు. ఇది మహారాష్ట్రలో పుట్టి మనకు తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో నాగగిద్దలూరు వద్ద ప్రవేశించి ఉత్తరం వైపు ప్రయాణించి నిజామాబాద్ జిల్లా కందుకూర్తి, రేంజల్ మండలం వద్ద గోదావరి, మంజీరా, హారిద్రా 3 నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతున్నాయి. ఈ మంజీరా నది అనేది మనకు సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి ఈ 4 జిల్లాలలో ప్రవహిస్తుంది. ఈ 4 జిల్లాలలో ప్రవహించడం కాకుండా మనకు హైదరాబాద్ నగరానికి నీటి సరఫరాని చూసుకుంటుంది. నీటి సరఫరాకు ఈ మంజీరా నది సరఫరా చేస్తుంది. ఈ మంజీరా నది చుట్టుపక్కల మంజీరా అభయారణ్యం ఉంది. మంజీరా అభయారణ్యం. ఈ మంజీరా నది చుట్టే మంజీరా అభయారణ్యం అనేది ఉంది. ఇది మంజీరా నదికి సంబంధించిన విశేషం. రెండవది గోదావరి ఉపనదులలో పెద్దదైన నది ప్రాణహిత నది. ఈ ప్రాణహిత నది మొత్తం 712 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఈ ప్రాణహిత నది జన్మస్థలం చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వతాలు. ఈ మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వతాల్లో ప్రవహించిన ప్రాణహిత నది వార్ధా, వైన్గంగా, పెన్గంగా అనే 3 నదుల కలయికతో ఈ ప్రాణహిత నది ఏర్పడుతుంది. ఇది మొత్తం 712 కిలోమీటర్లు ప్రవహించి కొమరం భీం, ఆసిఫాబాద్,
మహారాష్ట్రలోని గడ్చిరోలి ఈ 2 జిల్లాల గుండా ప్రవహించి తమ్మిడిహెట్టి వద్ద ఈ వార్ధా, వైన్గంగా, పెన్గంగా అనే 3 నదులు కలిసిపోతాయి. ఈ తమ్మిడిహెట్టి అనేది ఎక్కడుందంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఈ ప్రాణహిత నది యొక్క వరద అనేది గోదావరి నదికి 40% వస్తుంది. ఈ ప్రాణహిత నది యొక్క వరద అనేది గోదావరి నదికి 40% వస్తుంది. ఈ ప్రాణహిత నది గోదావరికి అతిపెద్ద ఉపనది. ఇది గోదావరి నదికి ఎడమ వైపు నుంచి వచ్చి కలుస్తుంది. ఈ ప్రాణహిత నది మనకు గోదావరికి ఎడమ వైపు నుంచి వచ్చి కలుస్తుంది. ఉపనదులలో పెద్ద నది ప్రాణహిత నది. ఈ ప్రాణహిత నది మీదనే ప్రాణహిత చేవెళ్ళ అనే పథకం ఈ ప్రాణహిత నది మీదనే ఏర్పరచడం జరిగింది. ఇది మనకు ప్రాణహిత నదికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మూడవ ఉపనది హారిద్రా. ఈ హారిద్రా నది తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో పుడుతుంది. ఈ సంగారెడ్డి జిల్లాలో పుట్టిన హారిద్రా నది ఉత్తరం వైపు ప్రవహించి కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కందుకూర్తి, నిజామాబాద్ జిల్లాలో గోదావరి తెలంగాణలో ప్రవహించే ప్రదేశమైన కందుకూర్తి వద్ద హారిద్రా, మంజీరా, గోదావరి ఈ 3 నదులు కలిసి త్రివేణి సంగమం ఏర్పడుతుంది. త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. ఈ హరిద్రా నది ప్రవహించే జిల్లాలు తెలంగాణలో 4. 1 సంగారెడ్డి, 2 కామారెడ్డి, 3 నిజామాబాద్, 4 మెదక్. ఈ హారిద్రా నది ఈ 4 జిల్లాల గుండా ప్రవహిస్తూ కందుకూర్తి ప్రదేశం వద్ద గోదావరి నదిలో కలిసిపోతుంది. అదేవిధంగా గోదావరి ఉపనదులలో మరొక ముఖ్యమైన నది కడెం నది. ఈ కడెం నది ఆదిలాబాద్ జిల్లా బజరత్నూర్ మండల్ భూతాయి వద్ద, ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ మండలం భూతాయి వద్ద జన్మించి గోదావరిలో కుడివైపు నుండి కలిసే ఉపనది. ఈ కడెం నది పైన ప్రసిద్ధిగాంచిన కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం, గాయత్రి జలపాతం, ఈ కుంటాల జలపాతం అనేది దీనికి తెలంగాణ నయగారా అనే ఇంకొక పేరుంది. ఇది 147 అడుగుల ఎత్తు, 45 మీటర్ల ఎత్తు ఉండి తెలంగాణలో ఎత్తైన జలపాతంగా ఈ కుంటాల జలపాతం ఉంది. ఈ కుంటాల జలపాతం అనే పేరు దుష్యంతుని భార్య అయిన శకుంతలాదేవి పేరు మీద వచ్చింది. దుష్యంతుని భార్య శకుంతలాదేవి పేరు మీద వచ్చింది. అలాగే చూసుకుంటే పొచ్చెర జలపాతం, ఇది కూడా అందమైన ఆహ్లాదకరమైన జలపాతం. ఇది కూడా ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలో
పొచ్చర జలపాతం ఉంది, దీని ఎత్తు 20 మీటర్లు. గాయత్రి జలపాతం ఇచ్చోడ మండలం కుప్టి గ్రామం వద్ద ఈ గాయత్రి జలపాతం ఉంది. ఈ కడెం నది ఆదిలాబాద్ జిల్లా బజరత్నూర్ మండలంలో జన్మించి కుంటాల, పొచ్చర, గాయత్రి ఇలా రకరకాల జలపాతాలను కనుల విందుగా చూస్తూ నిర్మల్ జిల్లాలోని పసుపుల వద్ద గోదావరిలో కలుస్తుంది. దీని మీద ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే కడెం ప్రాజెక్ట్. దీని మీద ఏర్పడిన ప్రాజెక్ట్ ఏంటంటే కడెం ప్రాజెక్ట్. శబరి నది. ఈ శబరి నదికి ఇంకొక పేరు కొలాబ్ నది. ఈ శబరి నది గోదావరికి ఎడమ వైపు నుంచి వచ్చి కలిసే నది. ఈ శబరి నది, కొలాబ్ నది మనకు ఒరిస్సాలోని సింకోరం కొండల్లో జన్మించి గోదావరిలో కలుస్తుంది. దీనికి ఉపనది సీలేరు. ఈ సీలేరు నది ఆంధ్రప్రదేశ్లోని కూనవరం వద్ద ఈ కూనవరం అనేది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూనవరం వద్ద ఈ సీలేరు నది గోదావరిలో కలుస్తుంది. కిన్నెరసాని. దీని పొడవు వచ్చేసరికి 96 కిలోమీటర్లు. దీని జన్మస్థలం లక్నవరం చెరువు వద్ద తాడ్వాయి కొండలు. ఇది గోదావరికి కుడివైపు నుండి వచ్చి కలిసే ఉపనది. మానేరు నది. ఇది 128 కిలోమీటర్లు పొడవు కలిగిన నది. ఇది రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల కొండలలో దీని జన్మస్థానం. ఇది జయశంకర భూపాలపల్లి జిల్లా నర్మల వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ నది ఒడ్డున గల పట్టణం కరీంనగర్. మానేరు నది ఒడ్డున గల నగరం పేరు ఏంటంటే కరీంనగర్. ఇంద్రావతి. ఇది ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సాలోని దండకారణ్యంలో పుట్టి గోదావరిలో ఎడమ వైపు నుంచి కలిసే నది. ఇది వేగంగా గోదావరిలో కలిసే నది. వేగంగా ప్రవహించి గోదావరిలో కలిసే నది. ఇంద్రావతి నది. ఇది మనకు గోదావరి నది మరియు దాని యొక్క ఉపనదులకు సంబంధించిన సమాచారం. ఈ గోదావరి నది మనకు తెలంగాణలో 7 జిల్లాలలో ప్రవహిస్తుంది. ఇంపార్టెంట్. 7 జిల్లాలలో ప్రవహిస్తుంది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి,
మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం. ఈ గోదావరి నది మనకు 7 జిల్లాలలో ప్రవహిస్తుంది. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం. ఈ జిల్లాలలో ప్రవహిస్తూ అనేక రకాలైన పుణ్యక్షేత్రాలకు, అనేక రకాలైన ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలకు రకరకాల ఈ జిల్లాలలో గోదావరి నది ఒడ్డున వెలిసిన్నాయి. నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద సంగమేశ్వరాలయం, కేదారేశ్వరాలయం నందిపేట, సంగమేశ్వరాలయం, కేదారేశ్వరాలయం ఇవి నిజామాబాద్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధి ప్రదేశాలు. నిర్మల్ జిల్లాలో చూసుకున్నట్లయితే బాసరా సరస్వతీదేవి, బాసరా సరస్వతీదేవి, సోన్లో వెంకటేశ్వర స్వామి. జగిత్యాల జిల్లాలో ధర్మపురి, కోటిలింగాల, యమధర్మరాజు ఆలయం. జగిత్యాలలో ఇది. పెద్దపల్లిలో గౌతమేశ్వర ఆలయం. ఇది మంతనిలో ఉంది. మంచిర్యాల జిల్లాలో కూడా ప్రసిద్ధిగాంచిన ఆలయాలు కొన్ని ఉన్నాయి. భూపాలపల్లిలో కూడా అదేవిధంగా ఉన్నాయి. ప్రసిద్ధిగాంచిన సీతారాముల ఆలయం పర్ణశాల, పాపికొండలు. జయశంకర్ భూపాలపల్లిలో కాళేశ్వరం. త్రివేణి సంగమం. చెన్నకేశవ, గూడెం గుట్ట, సత్యనారాయణ స్వామి. ఇది 7 జిల్లాలు. ఏ జిల్లాలలో ప్రవేశిస్తుందో అది ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. రైట్.